నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని ఒక కల అయితే ఉంటుంది కదా. మరి దానికోసం సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటారు. మంచి కోచింగ్ సెంటర్ చూసుకోవాలి, మంచిగా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటారు. సరే, ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి కోచింగ్ తీసుకోవాలంటే బడ్జెట్ కూడా ఉండాలి కదా. చాలామందికి గవర్నమెంట్ జాబ్ చేయాలన్న కల ఉంటుంది, కానీ కోచింగ్ తీసుకునే స్తోమత ఉండదు. మరి అలాంటి వాళ్ళకి మేము ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తామంటూ మన ముందుకు వస్తున్నారు అనిల్ నాయర్ గారు. క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎందుకు మరి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి? మరి ఇదంతా ఏంటి? ఇది ఎంతవరకు నిజము? ఫ్రీగా కోచింగ్ ఇస్తారా? మరి అన్ని విషయాలు తెలుసుకుందామా సార్ని అడిగి? మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ఉన్నారు అనిల్ నాయర్ గారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. అనిల్ గారు, ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ అంటేనే టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పారు కదా మీరు. మరి 20 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎందుకు ఇట్లా ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని అనిపించింది మీకు? ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? జనరల్గా ఈ చూసుకుంటే మేడం, కోవిడ్ దగ్గర నేను ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్, అండ్ దట్ ఈస్ ద టైమ్ వేర్ దెర్ వాజ్ అన్ ఆన్లైన్ రివల్యూషన్. అది ఆల్మోస్ట్ ఒక 2-3 years అయిపోయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడం, ఒక Tier 2, Tier 3 ప్లేసెస్లో చదివే స్టూడెంట్స్, దే ఆర్ లైక్ ఏ రా మెటీరియల్ మేడం. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్, బట్ అన్ఫార్చునేట్లీ డైరెక్షన్లెస్. సో కాబట్టి ఒక మంచి టీచర్ దొరికితే, నేను రామయ్య ఐఐటి కోచింగ్ నుంచి పాస్ అవుట్ అంటే ఊరు నుంచి వచ్చి ఒక మంచి టీచర్ దొరకడం వల్ల నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగలిగాను. ముందు ఒక 350 కోట్ల సంస్థకి సౌత్ ఇండియా అకాడమిక్ చేయగలిగాను. మన లైఫ్ని ఆల్టర్ చేసేది 1 ఇన్సిడెంట్, 1 టీచర్, 1 సజెషన్, 1 అడ్వైస్. సో కాబట్టి మనకు ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజికల్ రివల్యూషన్లో యూట్యూబ్ ద్వారా చాలామందికి నేను క్లాసెస్ చెప్తున్నాను. కానీ ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. నేను ఈ యాప్లో సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్కి వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అనే ఒక ఎన్జిఓ సంస్థతోటి అసోసియేట్ అయిపోయి నేను కొంత సెలెక్టెడ్ స్టూడెంట్స్కి, అందరికీ కాదు మేడం, కొంత సెలెక్టెడ్ స్టూడెంట్స్కి, సెలెక్టెడ్ సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్కి ఈ బ్యాంక్ కోర్స్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఇంకో కారణం ఏంటంటే మేడం, మన సౌత్ ఇండియాలో బ్యాంక్ ఎగ్జామ్ స్టాండర్డ్ లాస్ట్ 2 to 3 years నుంచి ట్రెమెండస్గా డిఫికల్టీ పెరిగింది. ఎస్పెషల్లీ మనం ఎస్బీఐ పిఓ చూసుకున్నా కానీ ఆ కేస్లెట్స్ కానీ అన్నీ కూడా ట్రెడిషనల్ క్వశ్చన్స్ అయితే కావు. చాలా ఏంటంటే ఒక టీచర్ ఇంటర్వెన్షన్ ఉంటేనే దాన్ని ఆప్టిమల్ మెథడ్లో చేయగలుగుతాం. సో కాబట్టి ఆ పరంగా ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ క్లర్క్, బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ మన సౌత్ ఇండియాలో, తెలుగు నాట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒకసారి రాయడం, 2 సార్లు రాయడం, మాటికి కొన్ని సంవత్సరాలు నష్టపోతున్నారు. సో నాలాంటి ఒక క్యాట్ ఎగ్జామ్ టీచర్ గనక వాళ్ళకు ఒక కోర్సు డిజైన్ ఇస్తే ఇట్ విల్ బీ రైట్ లైక్ అమృత్ ఫర్ దెమ్. అందుకే నేను ఈ కోర్సుని విఎఫ్ఈ అనే ఒక సంస్థ యొక్క కొలాబరేషన్ తోటి ఫ్రీగా ఇద్దామన్న ప్రయత్నం చేస్తున్నాను. అయితే సార్, అంటే ఆస్పిరెంట్ సరైన ప్లానింగ్ లేకుండా వెళ్తున్నాడు అంటున్నారా? అవును మేడం, డెఫినెట్గా మేడం. జనరల్గా ఏంటంటే ఏదైనా స్టూడెంట్ ఏదైనా ఒక పర్సన్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే సిడిఎస్ఈ ఉండాలని నేను నమ్ముతాను. సి అంటే కన్సిస్టెన్సీ. ఈరోజు నాకు 3 వచ్చిందని 8 గంటలు చదవడం, రేపు 3 ఆఫ్ అయ్యానని ఏమి చదవకపోవడం కాకుండా కన్సిస్టెన్సీ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. డైరెక్టెడ్ డి అంటే నేను ఇది చదువుతున్నాను, ఇది చదివితే నా గోల్ అక్కడికి రీచ్ అవుతాను. థర్డ్ వన్ సెల్ఫ్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషనల్ వీడియోలు చూడడం ద్వారా 5-10 నిమిషాల ఇంపల్సివ్ మోటివేషన్ వస్తుంది, కానీ సెల్ఫ్ మోటివేషన్, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడుతున్నారు, నా ప్రజెంట్ ఆర్థిక స్థితి ఏంటి, నేను చదివితే నాకు కలిగే లాభాలేంటి, రైట్, మా తల్లిదండ్రులు చేసిన కష్టం ఏంటి, అవన్నీ ఒక సెల్ఫ్ మోటివేషన్కి టూల్స్. లాస్ట్ది ఎఫోర్ట్ పెట్టకుండా మాత్రము రిజల్ట్స్ రాదు. ఎఫోర్ట్ పెట్టకుండా ఏ రిజల్ట్ వచ్చినా అది ప్రాబబ్లీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ డిజాస్టర్. మన తల్లే మనని కనడానికి 9 నెలలు ప్రసవ వేదన అనుభవించి మనం బయటకు వచ్చాం. అవర్ బర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ పెయిన్ఫుల్ రైట్ ఫర్ అవర్ మదర్. అట్లాంటిది మనం ఎఫోర్ట్ పెట్టకుండా ఎందుకు వస్తాం? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ 4 తెలుసో తెలియకుండానే ఫెయిల్ అవుతారు. కన్సిస్టెన్సీ ఉండరు, డైరెక్షన్ ఉండదు, ఒక గోల్ వైపున ఆ గోల్ అని అచీవ్ అవ్వకొని సెల్ఫ్ మోటివేషన్ ఉండదు, ఎఫోర్ట్ ఉండదు. సో కాబట్టి ఈ 4 ఎలిమెంట్స్ని వాళ్ళు ఫోకస్ పాయింట్స్గా చూసుకోవాలనేది నా 20 సంవత్సరాల అనుభవం చెప్తున్నమాట. అంటే సార్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సబ్జెక్ట్ పరంగానే కాకుండా చాలా మంది సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా మోటివేషనల్గా కూడా వెళ్ళాలి అని అంటారా మీరు?
అంటే బేసికల్గా మోటివేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ కానీ ఈ మిగతా దాంట్లో సబ్జెక్ట్ క్వాలిఫై అవుతూనే మనం మెయిన్కి వెళ్తాం. సబ్జెక్ట్ అనేది ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎర్లీ 20sలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ సెల్ఫ్ మోటివేటెడ్ కొనకుండా అప్పుడప్పుడు డ్రిఫ్ట్ అవుతారు. కొన్ని ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ వల్ల డ్రిఫ్ట్ అవుతారు, ఇంటర్నల్ డొమెస్టిక్ ఛాలెంజెస్ వల్ల డ్రిఫ్ట్ అవుతారు. అట్లాంటి డ్రిఫ్ట్ అయిన వాళ్ళకు ఈ మోటివేషన్ అప్పుడప్పుడు ఒక 2-3%గా, అంటే నేను క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పోడో కనిపెట్టిన రమాకాంత్ ఆచరేకర్ సచిన్ టెండూల్కర్కి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, యువర్ గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ వెన్ యూ కెన్ డూ బెటర్, బీట్ యువర్ బెస్ట్ అని చెప్పి. అప్పుడప్పుడు ఈ ఎక్స్టర్నల్ లైన్స్ మనకు నచ్చిన వాళ్ళు, మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు, మన తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా మనకు తెలుసో తెలియకుండా మన ఒక మోటివేటెడ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది. మోటివేషన్ అనేది అప్పుడప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి రావడం వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ శాతము సెల్ఫ్ మోటివేషన్. మనము ఈ లోవర్ మిడిల్ క్లాస్ వచ్చిన వాళ్ళకు అసలు బయట ఏ సినిమా హీరోలు అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో కనబడే వాళ్ళ తండ్రే హీరో, రైట్? చనిపోయేంత వరకు ఫ్రీగా సేవ చేసే తల్లే, రైట్, మనకు గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యావింగ్ సెడ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా మోటివేషన్ వెన్ యు ఆర్ డౌన్ ఆల్సో హెల్ప్స్. మామూలుగా అంటారు కదా, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 18 గంటలు చదవాలి, ఎక్కువ సమయం చదువుతూ ఉండాలి, ఎటు వెళ్ళకూడదు, ఏ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. నేను ఇది పూర్తిగా ఒప్పుకోను మేడం, ఎందుకంటే నేను అలా చదవలేదు, నా స్టూడెంట్స్ కూడా అలా చదవాలని కోరుకోను. బేసికల్గా ఐ ఆల్వేస్ బిలీవ్ మేడం, అంటే ఇది నా యొక్క పర్సనల్ థింగ్, లైఫ్ని మనం ఎప్పుడూ ఇలా చూడకూడదు మేడం. ఇలా చూస్తే ఏంటంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్, ఇది 4th, 5th అవుతుంది. నేను లైఫ్ని ఇలా చూస్తాను. నాకు ఏంటంటే రోజుకి 3 గంటలు చదివినా 4 గంటలు చదివినా, చదివేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఆ ఫోన్లో క్లాసెస్ వినేటప్పుడు ఇంకా ఏ ప్లాట్ఫామ్స్ ఓపెన్. మనము ఎవ్వరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనమే ఆన్సర్. మనలోనే ఒక పర్సన్ ఉన్నాడు, ప్రతి క్షణము మనతో మాట్లాడుతున్నాడు. మనం తప్పు చేస్తున్నామా, రైడ్ చేస్తున్నామా, మన మనస్సాక్షే మనతోటి మాట్లాడుతూ ఉంది. జనరల్గా ఈ ఎస్బీఐ పిఓ క్లర్క్ బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో చాలామంది ఎక్కువ చదువుతారు, అప్పుడప్పుడు తెలియకుండా అనవసరమైనవి కూడా చదువుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మేడం, మనకు షెడ్యూల్ ఏంటి, మనకు సిలబస్ ఏంటి, ఏ టాపిక్లో వెయిటేజ్ ఉంది, ఆ ఏ టాపిక్లు నాకు రావు, ఏ టాపిక్లు నేను కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాను, కంఫర్టబుల్గా లేని టాపిక్లు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు తోసేస్తారు, కంఫర్టబుల్గా ఉన్న టాపిక్లు ఫస్ట్ చేస్తారు, ఎందుకంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో మనము ఎలా అంటే, మీకు క్రికెట్ ఆడడం వచ్చు, కానీ నేనేమంటున్నానంటే T20 ఆడడం వేరు, టెస్ట్ మ్యాచ్ ఆడడం వేరు, వన్డే మ్యాచ్ ఆడడం వేరు. ఎగ్జామ్ విధానాన్ని అన్వయించుకొని మీ ప్రిపేర్ చేయాలి. సివిల్ సర్వీసెస్ అంతా లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఉన్నాయి కాదు మేడం, లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అక్కడే మంచి టీచర్ యొక్క ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్. సో అనిల్ గారు, మీ కోచింగ్లో, ఆన్లైన్ ఫ్రీ కోచింగ్లో ఎలా ఉంటుంది, అంటే మీరు నోట్స్ ఎలా ఇస్తారు, టీచింగ్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఒక్కసారి. జనరల్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. జనరల్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్, మీకు కనుక ఫ్రీ బ్యాంక్ కోర్స్ కావాలనుకుంటే కింద ఒక లింక్ ఉంది మేడం, ఆ లింక్ని క్లిక్ చేయండి. లింక్లో మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. అయిపోయిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్లో కనుక మీ పేరు కనుక ఉంటే మీకు మేము యాక్సెస్ ఇస్తాము. అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో మీకు ఆ కోర్సు ఫ్రీ యాక్సెస్ అవుతుంది, మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే. ఆ యాక్సెస్లో మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మొబైల్ యాప్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క టాపిక్ మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కాన్సెప్ట్ వీడియోలు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్కి టెస్ట్ సిరీస్ ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని టాపిక్లు మ్యాథ్స్ టాపిక్లు ఇంక్లూడింగ్ డిఐ కూడా నేనే తీసుకున్నాను. అంటే అన్ని క్లాసులు నేనే తీసుకున్నాను కాబట్టి స్టూడెంట్కి అబ్బా ఇది ట్రెడిషనల్ మెథడ్, ఇది నాకు ఆల్రెడీ తెలుసు, ఈ మెథడ్ కొంచెం పెద్దగా ఉంది లేకుండా క్యాట్ ఎగ్జామ్ చెప్పున్నాను కాబట్టి మీ టైంని తగ్గించి మ్యాక్సిమం అటెంప్ట్స్. జనరల్గా కోర్సు యొక్క మనం కనుక నేను రాసుకుంటే ఈ కోర్స్ ఎందుకు క్రియేట్ చేశాను అనేది ఒకటి రాసుకుంటే నా అవుట్కమ్ ఏంటంటే ఈజీగా ఉండాలి,
బెస్ట్ ఉండాలి, ఫాస్టెస్ట్ ఉండాలి, టైం సేవింగ్ అవ్వాలి, స్టెప్స్ రెడ్యూస్ అవ్వాలి, బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ తోటి క్లాస్ ఉండాలి, మళ్ళీ వీడియోని మాటిమాటికు చూసుకునేటట్టు ఉండాలి, ఏమైనా డౌట్ వస్తే చాట్ ఫ్యూచర్ ఉండాలి, ఏమైనా మాట్లాడాలంటే ఒక మెంటరింగ్ పర్సన్ ఉండాలి. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఆన్లైన్ కాబట్టి స్టూడెంట్స్ ఏ చోటు ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, నాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ యు ఆర్ గెట్టింగ్ యాక్సెస్ టు ఏ క్వాలిటీ టీచర్. మళ్ళీ ఆఫ్లైన్ వ్యూయింగ్ అని ఇంకో మోడ్ కూడా ఉంది మేడం. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఆ కాన్సెప్ట్ నచ్చింది, ఆ వీడియోని మనం ఆఫ్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళంగానే ఇంటర్నెట్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆ వీడియో చూసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఒక స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు టీచర్ స్టూడెంట్ దగ్గరికి వస్తున్నాడు. సో ఫైనల్గా అంటే పర్సనల్ ఇంటరాక్షన్ కూడా ఉంటుందా? ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా ఆన్లైన్లో మాట్లాడే ఆ సౌకర్యం కూడా ఉంటుందా? జనరల్గా మనం ఏం చేస్తామంటే మేడం, ఒక కోర్సు డిజైన్ చేసిన తర్వాత ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు అని అంటే డౌట్స్ అన్నీ హ్యాండిల్ చేస్తాడు. ఒక బ్యాచ్కి ఒక మెంటార్, ఈ మెంటార్ ఏం చేస్తారంటే ఎవరెవరు వీడియోలు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, చూడలేని వాళ్ళను ఒకసారి ఫోన్ చేసి మీరు ఇది చూడకపోతే మీకు నెక్స్ట్ టాపిక్ అర్థం కాదు అని మెసేజ్లు పంపించడము. అదే అస్సలు చూడకుండా ఉంటే వాళ్లకు సారీ అండి, మీ వల్ల ఇంకో మెరిట్ స్టూడెంట్ కోల్పోయాడు, మేము అతనికి సీట్ ఇస్తున్నామని చెప్పి ఈ కోర్సు డీయాక్టివేట్ చేయడం. మేము సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ కోసమే ఈ ఫ్రీ బ్యాంక్ కోర్స్ పెట్టాము. దయచేసి ఏదో ఫ్రీగా వస్తుందని చెప్పి మీరు లాగిన్ అయ్యి దాన్ని అండర్ యూటిలైజ్డ్ రిసోర్స్ తీసుకుంటే ప్రాబబ్లీ మీకు ఇచ్చే చిరుకానికి ఏంటంటే కోర్సుని డీయాక్టివేట్ చేసి ఇంకోళ్ళకి ఇవ్వడం. దాంట్లో మొహమాటం ఏమీ లేదు మేడం. ఎందుకనంటే మా టైము ఎఫర్ట్ మేము అంత పెట్టినప్పుడు మేము స్టూడెంట్స్ నుంచి ఆశించేది వాళ్ళ సక్సెస్. వాళ్లకు నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను, సక్సెస్ అనేది టాలెంట్ నుంచి రాదు మేడం. సక్సెస్ అనేది డిసిప్లైన్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ మీదనే వస్తుంది. డిసిప్లిన్ లేకుండా ఏదో నాకు వస్తుంది ఈరోజు ఇది చేస్తే అని అనుకుంటే నాకు అలా దొరకలేదు. నేను అలా ప్రాబబ్లీ చేసే ప్లాట్ఫామ్ పర్సన్ని కూడా కాదు. ఓన్లీ ఇంట్రెస్టెడ్, సీరియస్ అండ్ సిన్సియర్ బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్. నేను 2025లో నేను ప్రొబేషనరీ ఆఫీసర్ కావాలి, నేను క్లర్క్ కావాలి, నేను నా ఫ్యామిలీని నిలబెట్టాలి, నాకు చదువుకోవడానికి డబ్బులు లేవు అని అనుకున్న వాళ్లకు అనిల్ నాయర్ క్లాసెస్ ఇన్ కొలాబరేషన్ విత్ విఎఫ్ఈ ఉపయోగపడుతుంది. కానీ వాళ్లకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో చూసుకోవచ్చు. సో ఒకసారి ఫైనల్గా మీ ప్రొసీజ్యూర్ గురించి. జనరల్గా ప్రాసెస్ చాలా సింపుల్ మేడం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఆ లింక్ ప్లస్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేయండి. కరెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఒక 1 or 2 వీక్స్లో మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ పేరు ఉన్న తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు కోర్స్ ఏముంటుంది, ఎన్ని వీడియోలు ఉంటాయి, మీకు ఎప్పుడు యాక్టివేషన్ వస్తుంది అనేది నేను పూర్తి ప్రాసెస్ చెప్తాను. మా టీం వాళ్ళు లాగిన్ యాక్టివేషన్ అవుతారు. అక్కడి నుంచి మన బ్యూటిఫుల్ కో ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.